హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి డైరీస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో వాచ్ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా అయితే చూసేయండి. మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి. ఇంకా మార్నింగ్ అయితే 7 వరకు నేను స్నానం చేశాను అనమాట, పూజ చేద్దామనేసి. కొంచెం శ్రావణ మాసం కాబట్టి కొంచెం ఎర్లీగానే లేస్తున్నాను. సో 7:30 వరకు పూజ, స్నానము అన్నీ అయిపోతున్నాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే 7:30 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. మా పిల్లలు అయితే 8-8:15 వరకు వెళ్ళిపోతారనమాట ఇద్దరు. సో పూజ అయితే ఇట్లా చేశానమాట. పూజ అయితే కంపల్సరీ మంచిగా చేసుకుంటాను నేనైతే, లేట్ అయినా పర్వాలేదు. అంతేగాని హడావుడిగా ఏదో చేసామంటే చేసాము, దీపం పెట్టామంటే పెట్టాము అన్నట్టయితే అస్సలు చేయను. కొంచెం టైం తీసుకుైనా మంచిగా చేస్తానన్నమాట. ఇంకా గురువారం అయితే ఇంకొంచెం స్పెషల్గా చేస్తాను. మీ అందరికీ తెలుసు నేను గురువారం ఎంత బాగా చేసుకుంటాను అనేసి. ఇంకా ఇవాళ పూజ అయితే ఇదనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా గ్రీన్ టీ తాగుతాడనమాట మా వారు. సో ఈ మధ్య అయితే 1 మంత్ నుంచి జామాకు కషాయం అనేసి ఇస్తున్నాను అనమాట. తను టీ కాఫీలు తాగడు. గ్రీన్ టీ కానీ గిరినార్ గ్రీన్ టీ కానీ అట్లా తాగుతాడనమాట. మా ఇంట్లో ఎట్లా జామ చెట్లు ఉన్నాయి. రోజు 2 కడిగేసి హాట్ వాటర్, బాగా మరిగిన హాట్ వాటర్ ఉంటాయి కదా, ఇట్లా కట్ చేసి జామాకుల్ని గిన్నెలో వేసి బాగా మరిగిన హాట్ వాటర్ దీనిలో ఒక గ్లాస్ పోసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయాలన్నమాట. వదిలేస్తే మనకి జామాకులో ఫ్లేవర్ అంతా వాటర్లో దిగుతుంది. దిగినాకైతే మనకి లైట్గా కలర్ చేంజ్ అయ్యి జామాకు ఫ్లేవర్ వస్తుందన్నమాట. అదిగో అట్లా పక్కకి గిన్నె పెట్టా కదా, అలా వస్తుంది. 1/2 అవర్ తర్వాత అయితే అప్పుడు మనం తాగితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అసలు ఈ జామాకు వాటరు, పారిజాతం వాటరు ఇవి తాగితే చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్నా తగ్గుతుంది, వాంతింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది, ప్లస్ కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. దీనిలో వైటమిన్ సి ఉంటుంది కాబట్టి అసలు నెంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. హార్ట్ అటాక్ రాదు. అసలు మీరు గూగుల్లో సెర్చ్ చేయండి దీని గురించి. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఇంకా అవన్నీ చెప్తే అయితే ఈ 10 మినిట్స్ వీడియో సరిపోదు. అందుకే మెయిన్ అన్నీ చెప్పాను అనమాట. సో ఇలా మరిగినాకైతే మన ఆకు ఇట్లా కలర్ చేంజ్ అవుతుంది. సో మనకు ఆ వాటర్ అయితే తాగాలి. 1 మంత్ నుంచి తాగుతున్నాడు అనమాట. చాలా బాగా అనిపిస్తుందంట. తనకేం హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, కానీ ఇట్లా ఎక్కువ ఎందుకు ఇట్లాంటివి బాగా ట్రై చేస్తాడు. గ్రీన్ టీ తాగడము, ఇట్లా తాగడము, లెమన్ టీ, అంతేగాని టీ కాఫీలు అసలు తాగడనమాట. ఆల్మోస్ట్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి మానేసాడు టీ అయితే. ఇంకా బిజినెస్ పరంగా అంటే బయటికి వెళ్ళినప్పుడు అయితే తప్పదు, తీసుకుంటాడు. ఇంట్లో అయితే అసలు తాగడనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ప్రతి వీడియోలో ఈ క్లిప్పింగ్ ఉంటుందని మీరు మటుకు అనుకోవద్దు. హెయిర్ ఫాల్ అయితే విపరీతంగా ఉంది. సో దానికైతే ఇట్లా ఉసిరికాయ, అవిసె గింజలు, రాగి పిండి అన్నిటితో కలిపి చేసిన లడ్లు అనమాట. ఒక 1 మంత్ తిను, హెయిర్ ఫాల్ ఉంది కదా అనేసి తెచ్చారనమాట మా వారు. సరే ఇంకా రోజు ఒకటి తిందాంలే అనేసి తింటున్నాను. సో మీకు చూపిద్దామనేసి ఒక క్లిప్పింగ్ అయితే తీశాను. దీనిలో అవిసె గింజలు, రాగి పిండి, నల్ల నువ్వులు, ఇంకా కొంచెం డేట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. దాని మీద చదివాను. సో కానీ మనం 1 నెల వాడి 1 నెల వాడకపోతే పెద్ద రిజల్ట్ ఏమి ఉండదు. ఇంకేదైనా మినిమం 3 మంత్స్ అయితే వాడాలన్నమాట. మనం ఆయిల్ అయినా ఏదన్నా తీసుకుంటున్నా, మనం ఎంత పైకి చేసినా మెయిన్ అయితే ఇన్నర్గా మనం తినే ఫుడ్లోనే ఉంటుంది మొత్తము. హెల్త్కి సంబంధించి హెయిర్ అయినా స్కిన్ అయినా ఏవైనా మన ఫుడ్లో మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కానీ నాకు అన్నీ తెలుసు, కాకపోతే చేయను అనమాట. ఇంకా పిల్లలకి చేస్తా, కానీ నా వరకు వచ్చేవరకే ఇంకెందుకు అసలు చేయబుద్ధి కాదు. ఒళ్ళు బద్ధకం అంటారు కదా, అదనమాట నాకు. ఇంకా తర్వాత వచ్చేసి అయితే కిచెన్లో ఇవాళ అయితే దోశకి నానబెట్టాలి, కొంచెం నెయ్యి చేయాలి, ఇంకా వంట కూడా చేయాలన్నమాట. ఇంకా మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారు. ఇప్పుడైతే 9 అయిందనమాట మార్నింగ్ టైము. సో 1 వరకు అయితే లంచ్ అంతా కంప్లీట్ చేసేయాలి. కొన్ని ఐటమ్స్ ఎక్కువే చేశాను. ఇప్పుడు ఏంటంటే నేను 1కి చేస్తాను వడ. సో అందుకనేసి 8:30 to 9 మధ్యలో నానబెడుతున్నాను అనమాట. మనకి మినపప్పు 3 అవర్స్లోనే నానిపోతాయి. 3 చాయ్ గ్లాసులు మినపప్పు అయితే పెడుతున్నా, వడ చేద్దాము మినపగారెలు అనేసి. ఇంకా ఈ 20 డేస్ మేము నాన్ వెజ్ తినము.
ఈ 10 days తినమన్నమాట. అందుకనేసి ఇంకా వెజ్జే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఐటమ్స్ అన్నీ చేసినవి అన్నీ అయితే చూపించలేదు, కానీ చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసిన లాస్ట్లో. అసలు ఆ ట్రైప్యాడ్ పెట్టుకొని అక్కడ చేయాలంటే ఇన్ని ఐటమ్స్ కొంచెం కష్టం అనిపిస్తుంది. సో అందుకనేసి చిన్న వ్లాగ్ లాగా అయితే షూట్ చేశాను. ఇవైతే వడకి పెట్టేస్తున్నా. ఇంకా తర్వాత అయితే కొంచెం నెయ్యి కూడా అనమాట. 15 daysకి ఒకసారి నెయ్యి కూడా చేస్తాను. ఒక చిన్న డబ్బా నిండా తీస్తాను అనమాట మేగడ. ఆ డబ్బా నిండి నాకైతే నేను కంపల్సరీ నెయ్యి చేసుకుంటా. ఇంకా స్వీట్స్లోకి కారపొడి, కారం ఇడ్లీ వాటికైతే యూజ్ అవుతుంది. నేనైతే నెయ్యి అస్సలు తినను. సో కానీ ఇంట్లో అయితే అందరు తింటారు కాబట్టి సో నాకు ఇంట్లో నెయ్యే సరిపోతుంది. మాకైతే చిన్నప్పటి నుంచి ఇంట్లో నెయ్యే అలవాటు అనమాట. ఇట్లా అలవాటైన వాళ్ళు, బర్రె పాలు అలవాటైన వాళ్ళు, ఇంట్లో నెయ్యి అలవాటైన వాళ్ళు ప్యాకెట్ పాలు కానీ ప్యాకెట్ పెరుగు కానీ మనకి బయట అమ్మే నెయ్యి కానీ అస్సలు ఇష్టపడరు అనమాట. నేనైతే అస్సలు ఇష్టపడను. మాకు ఫస్ట్ నుంచి ఇట్లానే అలవాటు. సో మేము ఉండే దగ్గర కూడా మాకు ఇప్పుడు బర్రె పాలే వస్తాయి కాబట్టి మాకు ఇట్లా అలవాటు అయ్యి ఎప్పుడన్నా ప్యాకెట్ పాలు తెచ్చుకున్నా, ప్యాకెట్ పెరుగు తెచ్చుకున్నా అస్సలు ఇష్టం ఉండదు అనమాట. బేసిక్గా అయితే నెయ్యి చెప్పాలి. నెయ్యి అయితే బయట కొన్నదానికి మనం ఇంట్లో చేసిన దానికి చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంటుంది. సో అది ఆ టేస్ట్ అది తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది. ఇంకా మనం ఇంట్లో అలవాటు లేకుండా ఫస్ట్ నుంచి ఇంకా బయట నెయ్యి అలవాటు ఉందనుకో ఇంకా వాళ్ళకైతే మనం అంటే మనది అర్థం కాదు చెప్పినా కానీ. సో ఇట్లా 15 daysకి అయితే ఇంత వస్తుంది అనమాట మేగడ. ఇంకా ఈ మేగడ అంతా కలెక్ట్ చేసి మరి ఎక్కువ రోజులున్నా మనకి ఫ్రిడ్జ్లో స్మెల్ వస్తుంది. ఇంకా ఆల్రెడీ నేను నెయ్యి ఒక వీడియో పెట్టినా, ఒక షార్ట్ పెట్టినా కాబట్టి నేను ఇంక అంత పర్టికులర్గా ఏం చూపిస్తలేదు. ఇంక ఇది వ్లాగ్ కాబట్టి షేర్ చేస్తున్నా. ఎప్పుడు అయితే నేను కవన్తో చేస్తాను, మిక్సీలో ఏం వేయను. ఈసారి అయితే మిక్సీలో వేస్తున్నాను అనమాట. ఇంకా మేగడంతా ఇట్లా తీసుకొని మనం మిక్సీలో వేసి జస్ట్ ఒక 2-3 పల్స్ ఇస్తే సరిపోతుంది. ఇచ్చేసి మన కూల్ వాటర్ కొన్ని గిన్నెలో పోసేసుకొని దాంట్లో ఈ మిక్సీ చేసుకున్న మేగడని వేస్తే చాలు, మంచిగా ఇట్లా ముద్దలాగా వస్తుంది అనమాట. మరి ఎక్కువ స్టోర్ చేయకుండా 15 daysకి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా 2-3 పల్సెస్ ఇచ్చినాకైతే మనం ఇంకా గిన్నెలో వేసి మంచిగా 2-3 times వాష్ చేసుకొని ఇంకా మనం సిల్వర్ గిన్నెలో కానీ బాండీలో కానీ కొన్ని మెంతులు వేసి కాచుకోవాలన్నమాట. ఆ నెయ్యి కూడా కరెక్ట్గా చూసుకోవాలి. మరి ఎక్కువ హీట్ అయినా బాగుండదు, మరి ముందే తీసేసినా కానీ నెయ్యి స్మెల్ వస్తుంది అనమాట. మనకి లైట్గా రెడ్ కలర్ ఉన్నప్పుడు మాత్రమే నెయ్యి తీయాలి. సో ఇట్లా కూల్ వాటర్ కానీ ట్యాప్ వాటర్లో కానీ పోసుకొని 2-3 సార్లు కడగాలన్నమాట. కడిగినాక ఇంకా మొత్తం తీసేస్తే మనకి ముద్దలాగా వస్తుంది. ఇంకా గిన్నెలో వేసి అది అట్లా ముద్దలాగా వస్తుంది, కానీ అది స్మెల్ వస్తుంది. 2-3 times అయితే మంచిగా కడిగి పెట్టేసుకోవాలి పొయ్యి మీద. అయితే అసలు ఎంత బాగా వస్తుందో. మనకి నెయ్యి కాచేటప్పుడు కూడా దగ్గరే ఉండాలి. మనం ఒక్క సెకండ్ చూడకపోయినా లాస్ట్ మూమెంట్లో అసలు ఇట్లా మాడిపోయినట్టు అయిపోయి మొత్తం స్మెల్ డిఫరెంట్ వస్తుంది అనమాట నెయ్యిది. అందుకే కొంచెం మనకి పొంగు వచ్చినాక మనం దగ్గరే ఉండి చూసుకోవాలన్నమాట నెయ్యి అయితే. సిల్వర్ గిన్నెలో కానీ మనం బాండీలో కానీ పెట్టేసి కొంచెం మెంతులు వేసి మరిగించుకుంటే సరిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి ఇంట్లో చేసుకున్నది 1 month అయినా పాడవదు అనమాట. నెయ్యి వచ్చేసి మంచిగా ఉంటుంది ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే. ఇంకా తర్వాత వచ్చేసి ఇవాళ నేను ఐటమ్స్ అయితే సాంబార్ చేశాను, వెజిటేబుల్ బిర్యానీ చేశాను, పెరుగు చట్నీ చేశాను, మినపగారెలు చేశాను, వైట్ రైస్ చేశాను, టమాటా చట్నీ చేశాను. కాకపోతే ఇంకొక కర్రీ చేయలేదన్నమాట. ఓన్లీ సాంబారు టమాటా చట్నీ అయింది. ఇంకొక కర్రీ చేస్తే బాగుండేదే అనిపించింది అనమాట. రాఖీ కట్టడానికైతే వచ్చారు. సో ఇంకా వాళ్ళు లంచ్ చేస్తారు. ఎట్లా మేము 4 members లంచ్ చేయాలి కాబట్టి ఇంకా 6 membersకి ప్రిపేర్ చేశాను అనమాట. ఇంకా అట్లా నేను మెంతులు వేసి నెయ్యిలో ఫస్ట్ ఒక 5 నిమిషాలు అయితే పెద్ద ఫ్లేమ్ మీద పెట్టేసి నెయ్యి, తర్వాత అయితే చిన్న ఫ్లేమ్ పెట్టి దగ్గరుండి చూసుకోవాలి. ఇంకా అట్లానే చట్నీకి ఏంటంటే నేను పల్లీలు 1 week ఒకసారి ఇట్లా వేయించి పెట్టుకుంటాను అనమాట పొట్టు తీసి.
మనకేంటంటే మార్నింగే వర్క్ సేవ్ అవుతుందన్నమాట. చాలా బిజీగా ఉంటుంది కదా మార్నింగ్ టిఫిన్ లంచ్ బాక్సులు అంటే. నేను బెల్లం తురిమేసి పెట్టుకుంటాను, పల్లీలు కూడా వేయించి స్టోర్ చేస్తాను, కొబ్బరి పొడి ముందుగానే చేసి పెట్టుకుంటాను, అన్నీ ఇట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను అనమాట. వేయిస్తానే కొన్ని నోట్లో వేసుకొని తింటున్నాను పల్లీలు. మీలో ఎంతమందికి ఇట్లాంటి అలవాటు ఉందో అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అంతే, ఏదన్నా చేసేటప్పుడు నాకు ఆ వేడి మీదనే తినడం అలవాటు అనమాట. సో ఇంకా అట్లా కొంచెం బాగా ఏగిని అట్లా వేసుకొని తింటా ఉంటా. నేను కనపడుతున్నానేమో అనుకున్నా వీడియోలో, కానీ కనపడట్లేదు. ఇంకెట్లా వేడిగా అయిపోయినాక మనకి ఎప్పుడైనా ఏదైనా ఫ్రై చేసినప్పుడు మధ్యలో అట్లా గ్యాప్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఫ్లేమ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇవ్వాలి. వెజిటేబుల్ బిర్యానీ, ఇది వచ్చేసి సాంబార్ అయితే సూపర్ కుదిరినాయి అన్నారనమాట పిల్లలు కానీ మా వారు కానీ. ఈసారి రవ్వ కేసరి కూడా చేశాను కొంచెం, ఒక్క చాయ్ గ్లాస్ చేసా రవ్వ కేసరి. స్వీట్ పెద్దగా తిన్నారు మా పిల్లలు, అందుకని కొంచెం చేసా. టమాటా చట్నీ చేసా, వైట్ రైసు, పెరుగు చట్నీ అనమాట. ఇదన్నమాట ఇవాళ వీడియో. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి మంచి కామెంట్స్ అయితే పెట్టండి.